ఏమేమిగా నోట్లో పెట్టుకుంటే బ్లాస్ట్ అయ్యి చేపల పులుసు అయితే చూపిస్తాను. మొన్న చేపల పులుసులో మీకు ఒక మసాలా చెప్తానని చెప్పాను కదా, ఆ మసాలా ఈ రోజు ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. చేపల పులుసు స్పెషల్ మసాలా అండి, చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే చేపల పులుసు. ముందుగా దానికి రావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. ముందుగా మన వీడియోని చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ అయితే కంపల్సరీ ఉండేది. ముందుగా చిన్న బాండి ఒకటి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు ఒక అర స్పూన్ 3 వేసుకోవాలి. వేసుకుని ఒక స్పూన్ వరకు మనకు ధనియాలు అయితే యాడ్ చేసుకొని మంచి అరోమా వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ పొడిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని మనము ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక నిమ్మకాయ అంత చింతపండు పొడి, మన పొడి రెడీ చేసినాం కదా, ఒక 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు అనమాట. ఇవన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే చేపల పులుసు మనకి వితిన్ 10 minutes లో రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇవన్నీ రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఎప్పుడైనా కూర రెడీ చేసుకోండి. చాలా చాలా సింపుల్ గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి బాండి పెట్టుకొని ఇప్పుడు నేను ఈ ముక్కలకు సరిపడా ఆయిల్ అయితే చెప్తున్నాను. ఇవి కేజీ ముక్కలు, కేజీ పావు వరకు ఉంటాయి అన్నమాట. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక పావు స్పూన్ జీలకర్ర, ఒక 3 రెమ్మల వరకు కరివేపాకు యాడ్ చేసుకుని 6 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, నిలువుగా చీల్చుకున్నాము, 3 వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ బంగారు రంగు వర్ణం వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత స్పెషల్గా అప్పటికప్పుడే రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, ఇదైతే మంచి టేస్ట్ ఇస్తుంది కూరకి, ఫ్రెష్ గా రుబ్బి పెట్టుకోండి. ఇప్పుడు పసుపు ఒక పావు స్పూను, ఉప్పు, 3 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకుంటే నేను వేసుకున్న చేపల ముక్కలకి స్పైసీ అనేది ఉప్పు అనేది సరిపోతుంది. మీరు క్వాంటిటీని బట్టి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఈ కొలత ప్రకారం ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టి ఉప్పుతో కడిగి పెట్టుకున్న చేప ముక్కలండి, వీటిని యాడ్ చేసేసుకుని ఇవి ఒక్కసారి కలిపేసుకోవాలి. తర్వాత కలపడానికి అయితే ఉండదు. ఉప్పు కారం అదంతా పట్టే వరకు మనము వెయ్యగానే కలిపేసుకోవాలన్నమాట. ఒకసారి కలిపేసుకుని చక్కగా ఉప్పు కారం అంతా పడుతుంది. తర్వాత మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి. మిక్సీ జార్లో రుబ్బుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకుంటే మనకి ముక్కకు అనేది పడుతుంది, మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కూడా మనము మొక్క మునిగే వాళ్ళకు పులుసు పోసేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని ఒక్కసారి అడ్జస్ట్ చేసేసుకొని చక్కగా ఇలాగ పెట్టేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, 3 మిరపకాయలు 3 వేసుకున్నాము, ఇంకా 3 ఉన్నాయి, అవి కూడా దీనిలో యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క 10 నిమిషాల పాటు చక్కగా ఎవరికి గర్నిచ్చారంటే చేపల పులుసు రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్